టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మిలియన్ మార్చ్ తరహాలో త్వరలో నిరుద్యోగ మార్చును నిర్వహిస్తామన్న బండి సంజయ్. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ దోషుల అంతు చూసే వరకు బీజేపీ పోరాడుతుందని వెల్లడి. ప్రశ్న పత్రాల లీక్ వ్యవహారంలో 40 మంది టీఎస్పీఎస్సీ సిబ్బందికి సిట్ నోటీసులు. వారిలో 10 మందికి పైగా గ్రూప్ 1 పరీక్ష రాసినట్టు గుర్తించిన సిట్. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్లో జరిగిన యువతి హత్య కేసును ఛేదించిన పోలీసులు. అమ్మాయిని ప్రేమించిన గున్నక్కు అని ట్రాన్స్జెండర్ ఈ కారణానికి ఒడిగట్టినట్టు తెలిపిన పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే మిలియన్ మార్చ్ తరహాలో త్వరలో నిరుద్యోగ మార్చును నిర్వహిస్తామని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వెల్లడించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ దోషుల అంతు చూసే వరకు బీజేపీ పోరాడుతుందన్నారు. నిరుద్యోగ మార్చుకు సంబంధించి పార్టీ నేతలతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. పేపర్ లీకేజీకి కారకుడైన మంత్రి కేటీఆర్ రాజీనామా చేసే వరకు ఈ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేంత వరకు కూడా పోరాడతామన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యూపీఎస్సీ తరహాలో ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఒక మంచి ఆలోచనతోని మంచి సమాజ నిర్మాణం కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళేటువంటి ఒక మంచి ఆలోచన అందరికీ రావాలని చెప్పి మీరు అనుకున్నటువంటి మంచి లక్ష్యాలను చేరుకోవాలని చెప్పి మీ కష్టాలు తొలగిపోవాలి, సుఖ సంతోషాలతో మీ నిత్య జీవితం గడవాలని చెప్పి మనస్ఫూర్తిగా నిన్ను అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారిని వేడుకుంటూ నిన్ను నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఒక సంస్కారవంతమైన జీవితం మీరు మీ కుటుంబాలు గడపాలని చెప్పి అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఈ శుభకృతమ సంవత్సరం తప్పకుండా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఉగాది పర్వదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అసలు సిట్ ఒప్పుకోవట్లేదు మేము. సిట్ అంటే ముఖ్యమంత్రి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండర్డ్. నేనేం చెప్పినా ఇంతకుముందు సిట్ ఏ విషయంలో సిట్ వేశారు, నయం కేసులో సిట్ వేశారు. నయం పైసా మొత్తం నమ్మకపోయారు. నయం విషయంలో వేసిన సిట్ ఏమైంది? డ్రగ్స్ విషయంలో సిట్ వేశారు. ఏమైంది నివేదిక? ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్నప్పుడు సిట్ వేశారు. ఏమైంది? మియాపూర్ భూముల కేసులో సిట్ వేశారు. ఏమైంది? ఇట్లా అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో సిట్ వేశారు. ఆ నివేదికలు ఏమైంది? ఒక్క నివేదికను బయట పెట్టారు. మీరు ఒక్క దాని మీద చర్య తీసుకున్నారా? నోటీసులు నాకెందుకు ఇవ్వాలి? ముఖ్యమంత్రికి ఇవ్వాలి, ముఖ్యమంత్రి కొడుకు ఇవ్వాలి. వాళ్ళకి చట్టానికి అతీతులు అవ్వాలేమన్నా, వాళ్ళు తీసుమార్కాలు అవ్వాలేమన్నా చట్టానికి. అనేక మంది మంత్రులు కూడా మాట్లాడారు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. మేము ప్రతిపక్ష పార్టీగా నేను కానీ రేవంత్ రెడ్డి గారిని ఎవరైనా కానీ మాకు ప్రజల నుంచి వచ్చిన సమాచారము మేము మీకు అందిస్తాం. దానికి మాట్లాడాలందరికంటే వార్నింగ్ ఇస్తున్నట్టు ఎవరు మాట్లాడకండి, మాట్లాడితే మీ నోటీస్ వార్నింగ్ ఇస్తారన్నట్టు. ఇది అభివృద్ధి చేసేది. నువ్వు తప్పు అయినప్పుడు సిట్టింగ్ చేస్తూ విచారణ ఎందుకు వద్దంటున్నావు? సిట్టింగ్ చేస్తూ విచారణ ఎందుకు వద్దంటున్నావు? నీకున్న ఇబ్బంది ఏంది? నువ్వు బెదిరిస్తే భయపడతారా? ఇది మరి అన్ని మేమేసాక సిట్ ఎందుకు వారి ఇంట్లో కూర్చోండి విచారణ చేయడానికి? వాళ్ళు ముఖ్యమంత్రికి ఫస్ట్ విచారణ, ముఖ్యమంత్రి పిలిపి ముఖ్యమంత్రి కొడుకు కూడా మాట్లాడి ముఖ్యమంత్రి కొడుకు ఎందుకు ఇస్తారు నోటీసు? ఓకే ఆయన అంటాడు మంత్రి, అది భూములు తెల్లారితే భూములు కబ్జాలు, ఆయన పొట్టు కూడా కబ్జాలు. ఆయన ఆ మున్సిపల్లో నిర్మల్లో మున్సిపల్లో శానిటేషన్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పై తీసుకుంటారు కొంతమంది. ఆయన అంటాడు అప్పుడప్పుడు సర్వసాధారణ అన్నమాట. పేపర్కి అంటే 30 లక్షల మంది జీవితాలను నాశనం సర్వసాధారణ బీఆర్ఎస్ పార్టీ. ఇలా పంచాంగం చెప్పిరా చెప్పిరా బీఆర్ఎస్ పార్టీ? ఈ దుకాణం పూసుకుంటారు. రేపే బీఆర్ఎస్ పార్టీ రెస్ట్ తీసుకుంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రెస్ట్ లో ఉంది. మళ్ళీ అప్పుడప్పుడు నిద్ర లేస్తారు, అమాసంగా పుణ్యానికి లేస్తారు, మళ్ళీ నేను ఉన్నా చెప్పుకుంటారు అన్నాడు. దేశం మొత్తం బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ అక్కడికి కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా స్తబ్దత, నిద్రావస్థలు ఉన్నది, నిద్ర పోయి ఉన్నది. ఎప్పుడో ఒకసారి లేస్తుంది, మళ్ళీ పొద్దులు లేస్తే సాయంత్రం పడుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు విఠల్ గారిని వదిలిపెట్టారు. ఎందుకు తీసుకపోతే హిందువులు అది ఒక ఆరోగ్యం మంచి ఉంటుంది. అది కాల్ ఫ్రాక్చర్, అది తీర్మానం మళ్ళీ నువ్వు తప్పు చేస్తే కేసు పెట్టారు. కానీ అర్ధరాత్రి వచ్చి ఎత్తుకపోవడం ఏంది, ఆయన ఇంట్లో దాడులు చేయడం ఏంది,
ఆయన ఇంట్లో సిస్టమ్స్ కానీ ఆయన మొబైల్స్ కానీ ఆయన మొత్తం సీజ్ తీసుకపోవడమేది. ఏ పొజిషన్లో ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అది వాళ్ళకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఆయనకు చిన్న పసి పిల్లలు ఉన్నారు. ఆయనకు 4 సంవత్సరాల పాప 2 సంవత్సరాల పాప ఉన్నది. ఆ పాపని పోతే నాన్న ఏడుస్తున్నది. ఆయన లేకుంటే ఆ పాపని నిద్రపోతాడు రాత్రి కూడా. ఏడున్నారు, ఏ పొజిషన్లో కనీసం సమాధానం లేదు. వారిని కూడా అరెస్ట్ చేశారు. మన సతీష్ కమల్ గారిని రాత్రే మాట్లాడా, మీరు సతీష్ కమల్ గారిని కూడా వదిలిపెట్టండి, ఆయన సీనియర్ జర్నలిస్ట్. ఇదేంటంటే మీడియాను ఆయన కబందాస్తాలు పెట్టుకున్నాడు, ఒక సెక్షన్ మీడియాను కబందాస్తాలు పెట్టుకున్నాడు. నిన్న చాలా ఛానల్ కూడా ఒక్కసారి బ్రేకింగ్ వేసే తీన్మార్ మల్లన్న గారిని, విఠల్ గారిని సతీష్ కమల్ గారు అరెస్ట్ చేశారని చెప్పి, దాడి చేసి పట్టుకోవాలని చెప్పి ఒక్క నిమిషం ఫట్ మన సీఎం నుంచి ఆదేశాలు వస్తాయి, బ్రేకింగ్లు షేకింగ్ అన్ని బంద్. ఇలా ఆపద ఎవరికైనా రావచ్చు, అందరూ మంచి ఉండాలని కోరుకుంటాం. ఈ సమయంలో మీడియా మీకు సపరేట్ ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు. మీడియాకు ఆ ట్యాగ్ లైన్ సార్థకత ఉండదు, ప్రజల్లో నమ్మరు, మీడియా నమ్మరు. ఇవాళ అంటే మీడియా కూడా కేసీఆర్ కబందాస్తాలని చెప్పి ఒక తప్పుడు సంకేతాలు సమాచారం కూడా పోతున్నాయి. ఇటువంటి పరిస్థితులు అందరూ ఒకటి కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మల్లన్నకి జరిగింది, రేపు చెప్తే టీవీ ఛానళ్ల మీద లేదా నాకు ఏంటంటే అని చెప్పినటువంటి ఛానల్ ఉంటున్నాయి కాబట్టి యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఇవాళ దాడులు చేస్తారు పక్క. నిర్బంధం స్టార్ట్ అయింది, ఇవాళ నిర్బంధం స్టార్ట్ అయింది, రాచరికం స్టార్ట్ అయింది. ఆ ఎమర్జెన్సీ ఈ రోజు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక డౌన్ ఫాల్ కేసీఆర్ మూడింది. ఇక మిగతా ఛానల్ కూడా దాడులు చేస్తారు. గ్యారెంటీ మిగతా ఛానల్ దాడి చేసి మా జోలికి వస్తే నా కుటుంబాన్ని ఇట్లా అంటే మేము ఇట్లా వార్నింగ్ ఇస్తాం, ఇట్లా ఎత్తుకపోతాం, ఇట్లా నాన్ అవైలబుల్ కేసు పెడతాం, అవసరం వస్తే బీడీ యాక్ట్లు పెడతామని చెప్పి ఇవాళ హెచ్చరిక జారీ చేయడానికే ఈ రోజు తీన్మార్ మల్లన్న గారి ఇంటి మీద దాడి చేయడం, వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేయడం, వాళ్ళకి కిడ్నాప్ చేయడం, విఠల్ గారిని ఎత్తుకపోవడం, సతీష్ కమల్ గారిని ఎత్తుకపోవడం, సుదర్శన్ గౌడ్ పాపం ఆయన కొట్టుకుంటూ తీసుకుపోతున్నాడు, గుంజుకుంటూ తీసుకుపోతున్నాడు. ఆయన టీం మొత్తం క్యూ న్యూస్ టీం మొత్తం ఉన్నారు. కానీ వెంటనే మనం కోర్టు ముందు హాజరుపరచాలి, బేషరతుగా విడుదల అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. గతంలో కూడా ఇదే విధంగా ఇబ్బంది పడితే హైకోర్టు మొట్టికాయలు వేస్తే తీసుకెళ్లి విడిచిపెట్టారు. మళ్ళీ మన చట్టం మీద కోర్టు మీద నమ్మకం ఉంది మాకు. తప్పకుండా చట్టాన్ని ఆశ్రయిస్తాం, కోర్టును ఆశ్రయిస్తాం. ఈ ప్రభుత్వానికి ఏ విధంగా గుణపడని చెప్పడం ఆ విధంగా గుణపడని చెప్తాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈ ఉద్యోగ నియామకాల ప్రశ్న పత్రాల లీక్ వ్యవహారంలో 40 మంది టీఎస్పీఎస్సీ సిబ్బందికి సిట్ నోటీసులు జారీ చేసింది. వారిలో ఇప్పటికే 10 మందికి పైగా గ్రూప్ 1 పరీక్ష రాసినట్లు సిట్ గుర్తించింది. గ్రూప్ 1 రాసిన వారితో పాటు పలువురు మిగతా ఉద్యోగులకు కూడా నోటీసులు అందించింది. కాగా లీక్ కేసులో నిందితురాలు రేణుకకు కోచింగ్ సెంటర్లతో సంబంధాలు ఉన్నట్లు సిట్ అనుమానిస్తోంది. క్వశ్చన్ పేపర్ల గురించి ఉద్యోగ అభ్యర్థితో రేణుక ఆమె భర్త ఢాక్యా మాట్లాడినట్లు సిట్ భావిస్తోంది. ఇక రేణుక కాల్ డేటా ఆధారంగా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రేణుకతో మాట్లాడిన కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు కూడా నోటీసులు ఇవ్వాలని సిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైద్య పరీక్షలు మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్లో జరిగిన యువతి హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సిఐ మహేందర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. అంజలి అనే అమ్మాయిని హతమార్చింది గున్నక్కు అనే యువకుడని తెలిపారు. యువకుడు యువతిగా బట్టలు వేసుకుంటూ ట్రాన్స్జెండర్ గా తిరిగేవాడని, అదే క్రమంలో అంజలి అనే అమ్మాయిని ప్రేమించాడని తెలిపారు. ఈ విషయాన్ని అంజలికి తెలపగా ఆమె ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడం ఏంటి అని ప్రేమకు నిరాకరించిందని, దాంతో పగ పెంచుకున్న గున్నక్కు అంజలిని కత్తితో హతమార్చాడని తెలిపారు. ఇక నిందితుడిని రిమాండ్కు తరలించనున్నట్లు తెలిపారు. 15th మార్చ్ రాత్రి సమయంలో రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడిపల్లి వెళ్ళే దారిలో సల్లూరి అంజలి
21 ఇయర్స్ ఓల్డ్ అనే యువతిని ఆమె యొక్క స్నేహితురాలు పెరుగు మహేశ్వరి 27 ఇయర్స్ ఓల్డ్ అనే మహిళ హత్య చేయడం జరిగింది. హత్య చేసిన తర్వాత ఆమెను కూడా అంజలి హత్య చేయడానికి ప్రయత్నించిందని చెప్పి ఒక భావన క్రియేట్ చేయడానికి ఆమె గాయాలు చేసుకోవడం జరిగింది. హత్య చేసిన తర్వాత ఆమె అతనికి తెలిసిన వ్యక్తి శ్రీనివాస్ ఫోన్ చేసి మేమిద్దరం ఇక్కడ గొడవ పెట్టుకున్నాం, నన్ను వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పడం వల్ల శ్రీనివాస్ వచ్చి అంజలిని మరియు మహేశ్వరిని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మంచిర్యాలకు అదే రోజు రాత్రి అందాజా 1 గంట సమయంలో చేర్పించడం జరిగింది. హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత అంజలిని డాక్టర్స్ బ్రాడ్ డెడ్గా డిక్లేర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మహేశ్వరి అంజలిని హత్య చేయడానికి కారణాలు తెలుసుకున్నవా? మహేశ్వరి అంజలిని ప్రేమించినట్టు దానికి అంజలి ఒప్పుకోగా ఇది మా ఇంట్లో ఒప్పుకోరు, అదేవిధంగా సమాజంలో కూడా ఒప్పుకోరు, కాబట్టి మన మధ్యలో ఇలాంటిది కుదరదని చెప్పి అంజలి మహేశ్వరికి చెప్పినప్పుడు మహేశ్వరి దాన్ని మనసులో పెట్టుకొని అదేవిధంగా ఈ మధ్యకాలంలో అంజలి మహేశ్వరిని దూరం పెట్టడం, అదేవిధంగా శ్రీనివాస్ అనే వ్యక్తిని కూడా అంజలి తరచుగా కలవడం మాట్లాడడం జరుగుతుందని చెప్పి విషయం మనసులో పెట్టుకొని నాకు దూరం అవుతుందని చెప్పేసి భావించి ఆమె ఒక పథకం ప్రకారం 15వ తారీఖు రాత్రి 10 గంటలకు అంజలిని గుడిపల్లి వెళ్ళే దారిలో ఆమె మోటార్ సైకిల్ మీద తీసుకొని వచ్చి ఆమెను నమ్మించి అంజలి ఊరు మామిడిగట్టు వైపు వెళ్దాం, కాసేపు మాట్లాడుకుందాం అని చెప్పేసి తీసుకెళ్ళి నిర్మానుష్యమైన ప్రదేశం తీసుకెళ్ళి ఆమె రూమ్లో వాడే వెజిటబుల్ కత్తితో ఆమె మెడపైన మరియు పొట్టపైన బలమైన గాయాలు చేసి అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మహేశ్వరి హాస్పిటల్ నుంచి బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్ లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇందిరా భవన్లోని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపత్తి జీవన్ రెడ్డి స్వగృహంలో కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్త కుండలో తయారు చేసిన షడ్రుచులతో కూడినటువంటి పచ్చడి, బూరెలు పంపిణీ చేశారు. శ్రీమాన్ నంబి వేణుగోపాల కౌశికాచార్య పంచాంగ శ్రావణం చేశారు. నూతన సంవత్సరంలో ఒక్కో నెలలో రాసులు వారీగా పంచాంగ శ్రవణం చేశారు. ప్రజలకు శుభాలు కలగాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఈ శుభ సందర్భంగా పంచాంగ శ్రవణానికి పంపించినటువంటి పెద్దలు, పూజ్యులు
నంబి వేణుగోపాలాచార్యులు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ మరి రాబోయేటటువంటి సంవత్సర కాలం గతంతో పోల్చి చూస్తే ఎప్పుడు కూడా లేనంతగా ఈ సంవత్సరం 9 8 రాశులు ఏదైతున్నదో శుభం కలిగే విధంగా ఉండడం అనేది ఒక గొప్ప విషయంగా పేర్కొనడం ఇది మనందరికీ శుభదాయకం. ఈ సంవత్సర కాలంలో మంచి అనుకూల వాతావరణంతో వర్షాలే కానీ ముఖ్యంగా రైతాంగానికి కావాల్సినటువంటి ఒక పంటలు వృద్ధి చెందటం, దానికి అనుగుణంగా సభ్య సమాజానికి అందరికీ కూడా శుభం కలిగే విధంగా ముందుకు పోతుందని చెప్పని ఏదైతే వారు పేర్కొనడం జరిగిందో రాబోయే సంవత్సర కాలం ముఖ్యంగా వారే పేర్కొన్నారు. వీళ్ళు ఏ విధంగానైతే దేశం రాష్ట్రం ప్రపంచంతో పోల్చుకుంటే మనం కూడా అందులో ఒక భాగం అని చెప్పారు. దేశం సుభిక్షంగా ఉంటే మనం సుభిక్షంగా ఉంటాం. వల్ల మన జగిత్యాల ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండేటటువంటి మరి వాతావరణం మరి పంచాంగ శ్రవణంలో మనకు పేర్కొన్నారో దానిపై అనుగుణంగా రాబోయే సంవత్సర కాలం అందరికీ శుభం కలుగుతుందని చెప్పని మన భగవంతుని ప్రార్థిస్తూ మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఉగాది పండుగ సందర్భంగా మందమర్రిలోని సాయిబాబా గుడి వద్ద ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు షేక్ అజీముద్దీన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ మన పంచాంగ ప్రకారం మొదటి పండుగ యుగ క్రమాన్ని ఉగాది అంటారని తెలిపారు. ఈ యుగాది శబ్దం ఉగాది అనే కొత్త శబ్దాన్ని ఉత్పత్తి చేసిందన్నారు. రాజపేట స్వామి ఉగాది పచ్చడి తీసుకుంటున్నాడు. రక్షించండి, చూడండి. అన్న తాగి టేస్ట్ ఎట్లా చెప్పారు. ఉగాది పచ్చడ మందమర్రి మార్కెట్లో వీళ్ళు స్వచ్ఛందంగా అందరికీ కూడా ఫిక్స్ అయ్యారు. ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు మందమర్రి సాయిబాబా టెంపుల్ దగ్గర ఏదైతే ఈ ఉగాది పండుగ సందర్భంగా ఉగాది పచ్చడిని పంపిణీ చేయడం జరిగింది. ఈ పంపిణీ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ పచ్చడిలో ఏదైతే తీపి కారం ఉంటుందో అలాగే ప్రతి మానవ జీవితంలో కూడా సుఖం సంతోషం దుఃఖం కూడా ఉంటుంది. అవన్నీ పోవాలని ఈ యొక్క ఉగాది పండుగను జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా ఉండాలని మా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ తరఫున కోరుకుంటున్నాం. జై హింద్. పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలకు నమస్కారం. శుభకృప సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మందమర్రి పట్టణ ప్రజలకు. మా ప్రజాసేవ ఆధ్వర్యంలో ఈరోజు సాగమతి వద్ద ఉగాది పచ్చడ పంపిణీ చేయడం జరిగింది. అందరికీ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో షుగర్ ఫ్యాక్టరీ కర్మాగారం మూసేసి 8 సంవత్సరాలు అవుతుందని, దీనికి నిరసనగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ఆధ్వర్యంలో షుగర్ ఫ్యాక్టరీ వెంటనే తెరిపించాలని యూసుఫ్ నగర్ గ్రామం నుండి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ వరకు పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ బంగారు తెలంగాణ అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలైన చక్కెర ఫ్యాక్టరీ మూసేయడమా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం బాధాకరమని అన్నారు. ఇక నడుస్తున్న ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని మూసేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. జై జవాన్, జై జవాన్, జై జవాన్. ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు, రైతు సోదరులకు, నా వెంబడి నడిచినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నా యొక్క నమస్కారం, ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం అనుకున్న తేదీ ఏదైతే
డిసెంబర్ 22, 2015 ఏదైతే మూసేసిండ్రో ఈ ఫ్యాక్టరీని, ఆ రోజు మనం నిరసన దినంగా ఒక్కొక్క గ్రామం నుండి ఎంచుకొని పాదయాత్ర చేసి ఈ నిరసన తెలపడం జరుగుతుంది. ముఖ్యంగా కేసీఆర్ మెడలు వంచాలన్న ఉద్దేశంతో ఇవాళ ప్రజలందరూ కూడా ఏకమై ఆయన మెడలు వంచనే ఇలా షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు తెలంగాణ నిధులు నీళ్లు నియామకాలని చెప్పి ఉన్న మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి శాంక్షన్ చేసినటువంటి షుగర్ ఫ్యాక్టరీని మూసేసినటువంటి చరిత్ర ఇవాళ కేసీఆర్ది. ఉత్తర తెలంగాణలో మనకు ఏదైతే ఉన్నదో జగిత్యాల జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఏదైతే ఉన్నదో అది ఒక్కటే మన షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని మూసేసిన చరిత్ర ఇవాళ కవితది అండ్ మన కేసీఆర్ గారిది, విద్యాసాగర్ రావు గారిది. విద్యాసాగర్ రావు గారు అయితే నేను ఈ అభివృద్ధి చేసినా ఏ అభివృద్ధి చేసినా అని మాట్లాడడం జరుగుతుంది. అయ్యా విద్యాసాగర్ రావు గారు, మీ హాయంలో, మీ ఎమ్మెల్యే హాయంలో ఇక్కడున్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని మీరే మూసేసిర్రు. మరి దానికి సమాధానం రైతులకు చెప్పాల్సిన బాధ్యత లేదా ఎమ్మెల్యేగా విద్యాసాగర్ రావు గారిని అడుగుతున్నా. ఉగాది పండుగ సందర్భంగా మాజీ మంత్రి అజ్మీరా చందులాల్ తనయుడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్ మల్లూరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ములుగు నియోజకవర్గం ప్రజలు బాగుండాలని కోరుకున్నానని తెలిపారు. కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని పాత ఎల్ఐసి ఆఫీస్ రోడ్లో గల గ్రామదేవత శివ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ఉగాది జాతర వైభవంగా జరిగింది. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని గోదావరి నది వద్దకు తీసుకుని వెళ్లి గోదావరి నది స్నానం ఆచరించిన ముత్యాలమ్మ తల్లి దారి పొడవున భక్తులకు దర్శనమిస్తూ ఆలయం వద్దకు చేరుకున్నారు. పట్టణ వీధుల్లోని ఊరేగుతున్న అమ్మవారిని దర్శించుకునేందుకు, అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో యుగాది పండుగ పర్వదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ శేషప్ప కళావేదికపై శ్రీ శోభాకృత నామ సంవత్సరం ఉగాది పంచాంగ శ్రావణం నిర్వహించారు. వేద బ్రాహ్మణులు, పంచాంగ కర్తలకు పలువురికి ఉగాది పుష్కరాలతో పాటు సన్మానం నిర్వహించారు ఆలయ అధికారులు. చంద్రునకు, నీరసాధిపతి సూర్యునకు, ధనాధిపతి శనికి, పశుపాలకము బలరామునికి పంచాంగ శ్రవణాన్ని గమనించినటువంటి పెద్దలు పూజ్యులు నంది వేణుగోపాలాచార్యుల గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, మరి రాబోయేటటువంటి సంవత్సర కాలం గతంతో పోల్చి చూస్తే ఎప్పుడు కూడా లేనంతగా ఈ సంవత్సరం 9 8 రాశులు ఏదైతున్నదో శుభం కలిగే విధంగా ఉండడం అనేది ఒక గొప్ప విషయంగా పేర్కొంటాం. ఇది మనందరికీ శుభదాయకం.
ఈ సంవత్సర కాలంలో మంచి అనుకూల వాతావరణంతో వర్షాలే కానీ ముఖ్యంగా రైతాంగానికి కావాల్సినటువంటి ఒక పంటలు వృద్ధి చెందటం, దానికి అనుగుణంగా సభ్య సమాజానికి అందరికీ కూడా శుభం కలిగే విధంగా ముందుకు పోతుందని చెప్పని చెప్పి వారు పేర్కొనడం జరిగిందో, రాబోయే సంవత్సర కాలం ముఖ్యంగా వారే పేర్కొన్నారు. వీళ్ళు ఏ విధంగా అయితే దేశం రాష్ట్రం ప్రపంచంతో పోల్చుకుంటే మనం కూడా అందులో ఒక భాగం అని చెప్పారు. దేశం సుభిక్షంగా ఉంటే మనం సుభిక్షంగా ఉంటాం. వల్ల మన జగిత్యాల ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండేటటువంటి మరి వాతావరణం మరి పంచాంగ శ్రవణంలో మనకు పేర్కొన్నారో దానిపై అనుగుణంగా రాబోయే సంవత్సర కాలం అందరికీ శుభం కలుగుతుందని చెప్పని మన భగవంతుని ప్రార్థిస్తూ, చిన్న విషయంలో చెలరేగిన ఘర్షణతో యువకుడు తీవ్ర గాయాల పాలైన ఘటన చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. इसका चाकू लगा इसका मामा मम्मी आया ऊपर बाहर उसका दिखाया आपके हमला किसके ऊपर हुआ? वाहिद। वजह क्या है हमले की? वजह बोले तो मेरे दोस्त अंदर सो रहे थे, उसके दोस्त आकर के नॉक करे, सो नॉक करने के बाद उन्होंने मना करे, भाई मेरे नींद को डिस्टर्ब हो रहा बोले तो उन्होंने ज़बरदस्ती नॉक पे नॉक करे। उन्होंने गेट खोल करके समझाए भी तो नहीं समझे, फिर आखिरी में थोड़ा बहस हो गई। बस हाँ, दोनों के बसा बसी में उन्होंने चाकू निकाल ले करके मार दिए। सो चाकू उसके साथ था? हाँ, चाकू लेके आए थे। या कुछ पहले लड़े वगैरह? नहीं, पहले कुछ भी नहीं था, फ्रेंडिश थे। लड़े झगड़ा कुछ भी नहीं, कुछ भी नहीं था। पैसे का लेन देन वगैरह? नहीं, कुछ भी नहीं था, नॉर्मल। नशा करने वाले थे क्या? नहीं नहीं, कुछ भी नहीं। जो जिसके ऊपर हमला हुआ उनकी कुछ पुरानी दुश्मनी नहीं है बोल रहे हैं आप, तो नहीं। हमले की वजह क्या है सर? उन्होंने दम करे, सो वह उनकी नींद डिस्टर्ब हुई, सो उन्होंने समझाने के लिए निकले तो गुस्सा में वो थोड़ा हो गया हो आपस में, तो गुस्से में हमला हो गया? हाँ, गुस्से में हमला करे। सो तो अभी तबीयत कैसी है उनकी? तबीयत तो नाजुक है। सो कौन कर रहे थे, नॉक कौन कर रहे थे, नाम क्या है उनका जो कटका मार रहे थे? जो मारे सो उन्होंने आदिल नाम है, दिलसाद नाम है, सॉरी। दिलशाद नाम? हाँ। तो उनके पड़ोसी है, क्या है उसके फ्रेंडिश है। वाहिद क्या काम करते हैं? उन्होंने इलेक्ट्रीशियन है। और ये लोग क्या करते हैं? इन्होंने सब काम सीखने वाले, सूट का काम सीखते, सो टेलरिंग का। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మిలియన్ మార్చ్ తరహాలో త్వరలో నిరుద్యోగ మార్చును నిర్వహిస్తామన్న బండి సంజయ్. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ దోషుల అంతు చూసే వరకు బీజేపీ పోరాడుతుందని వెల్లడి. ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారంలో 40 మంది టీఎస్పీఎస్సీ సిబ్బందికి సిట్ నోటీసులు. వారిలో 10 మందికి పైగా గ్రూప్ 1 పరీక్ష రాసినట్టు గుర్తించిన సిట్. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్లో జరిగిన యువతి హత్య కేసును ఛేదించిన పోలీసులు. అమ్మాయిని ప్రేమించిన గున్నక్కు అని ట్రాన్స్జెండర్ ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలిపిన పోలీసులు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా ఉగాది వేడుకలు. కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు పచ్చడి పంపిణీ చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.